తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి నేతలు అనుసరిస్తున్న వ్యూహంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం పోయిందన్న అక్కసు తప్ప నిర్మాణాత్మక ప్రతిపక్షంగా హూందాగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శల దాడి చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో ఏవగింపు కలుగుతుంది. కొత్త ప్రభుత్వానికి కొంత గడువు కూడా ఇవ్వకుండా ఇలా వెంటపడడం బాగా లేదంటున్నారు వారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేసేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న డిమాండ్ కూడా సమంజసంగా లేదంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని భరోసా ఇచ్చింది. మాట ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2 గ్యారెంటీలను అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని చెప్పిన విధంగానే పెంచారు కాంగ్రెస్ పాలకులు. ఆ సమయంలోనే మిగతా గ్యారెంటీలన్నింటినీ కూడా 100 రోజులలోపే అమలు చేస్తామని అన్నారు. దానికోసం కసరత్తులు కూడా మొదలుపెట్టారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ కోసం ప్రజల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా స్వీకరించారు. వీటన్నింటినీ క్రోడీకరించి త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన గ్యారంటీల అమలుకు ప్రయత్నం అయితే చేస్తుంది. తాను చెప్పినట్లుగా 100 రోజుల్లో వాటిని అమలు చేయకుండా పక్కన పెట్టేస్తే అప్పుడు ప్రతిపక్షాలు వాటి అమలు గురించి ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పులేదు. కానీ ఈలోపే కొంపలు మునిగిపోయినట్లు గ్యారంటీలు ఏం చేశారంటూ యాగి చేయటం మాత్రం సరైనది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అదే చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావులు విమర్శిస్తున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునేవారు బిల్లులు కట్టొద్దంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరెంటు బిల్లులన్నింటినీ సోనియా గాంధీకే పంపిస్తామని కూడా వెంటపడుతున్నారు. కేటీఆర్ తెలిసుండి చేస్తున్నారో లేక రాజకీయంగా కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారో తెలియదు కానీ ఈ వైఖరి మాత్రం బాగాలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అధికారం పోయిందన్న ఆక్రోశం నుంచి బీఆర్ఎస్ నాయకులు ఇంకా కోలుకున్నట్లు కనపడడం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇప్పుడే ఈ క్షణమే అమలు చేసి తీరాలంటున్న బీఆర్ఎస్ నాయకులు 2014 ఎన్నికల ప్రచారంలో తాము ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో ఓసారి గుర్తు చేసుకోవాలంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో కూడా అమలు చేయకుండా అటకెక్కించిందని వారు గుర్తు చేస్తున్నారు. ఎదుటివారి వైపు 1 వేలు చూపిస్తే మన వైపు 4 వేలు ఉంటాయన్న వాస్తవాన్ని గులాబీ నేతలు తెలుసుకోవాలని వారు సెట్యర్ వేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే 2014లో తెలంగాణకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారు. అందులో అత్యంత ముఖ్యమైనది బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్. అదేవిధంగా ప్రతి దళితునికి 3 ఎకరాల భూమిని పంచిపెడతామన్నారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు కేసీఆర్.
తన మొదటి దఫా పాలనలో ఈ హామీలను ఆయన అటకెక్కించేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ తానే సీఎం సీటుపై కూర్చున్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వలేదు. అంతేకాదు రెండోసారి 2018 ఎన్నికల్లో తమని గెలిపిస్తే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. గెలిచిన తరువాత ఆ హామీని పక్కన పెట్టేశారు. 50,000 లోపు రుణాలను మాత్రమే మాఫీ చేశారు. ఇటీవల ఎన్నికలకు ముందు ఆదరాబాదరాగా రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఎన్నికల్లో ఓట్ల కోసమే అని విమర్శలు వచ్చాయి. 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వని కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ అంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. దాంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీన్నే కాంగ్రెస్ పార్టీ వేలెత్తి చూపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు తామిచ్చిన హామీలను అమలు చేయకుండా పక్కన పెట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న తమపై బురద చల్లాలని చుట్టం దిగుజారుడు రాజకీయమే అవుతుందని వారంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు.